ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవాదేవుడికి కోట్లాది వేలాది కొలది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము ద్వారా ఏ విధంగా సౌలు తన గార్భానాన్ని పోగొట్టుకున్నప్పుడు పనివారు ఏ విధంగా తీసుకువెళ్ళారు, ఆ పనివాడు ఏ విధంగా దేవుని వైపు నడిపించాడు, అక్కడ ఒక సేవకుని బట్టి ఆ దీర్ఘదర్శిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత దేవుడు ఎలాగ సమూయేలుతో మాట్లాడాడు, సేవకుడితో మాట్లాడాడు అని ప్రతి వారం గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా తేటగా మాట్లాడుతున్న గ్రంథం ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. ఈరోజు చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టద్దు, అనేక మందికి షేర్ చేద్దాం. ఎందుకంటే ఎన్నో బ్రతుకులు మార్చడానికి దేవుని వాక్యము అనేకులను బ్రతికిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మంది ఎన్నో శ్రమలతో, ఇబ్బందులతో, వేదనతో ఉన్న వారందరికీ వాక్యాలు షేర్ చేయటం అది ఎంతో భాగ్యము అని మనం తలుచుకోవాలి. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు బహుసూటి అయిన ప్రశ్న, చాలా మందికి ఎన్నో విధాలుగా బాధపడుతున్న వారి అందరికీ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విందాం. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము ద్వారా 3 దినాల కిందట తప్పిపోయిన నీ గార్భారము గురించి విచారపడకము, అవి దొరికినవి. ఎప్పుడైతే సౌలు తనకున్న సమస్యని బట్టి సేవకుడి దగ్గరికి వచ్చాడు, దేవుని మందిరాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ సేవకుడు ఏమంటున్నాడంటే, నీవు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో అవి దొరికినవి అన్నాడు. అంటే ఇప్పుడు సౌలు ఏం చేయాలి? ఆనందపడ. కానీ ఇక్కడ ఏమవుతున్నాడు అంటే ఆశ్చర్యపడుతున్నాడు. సమస్య అయితే సౌలు చెప్పల, ఏ సమస్య అన్నది అక్కడ సేవకుడికి చెప్పలేదు. సేవకుడే అంటున్నాడు దొరికినవి అన్నాడు. అనగానే అక్కడ ఆశ్చర్యపోతూ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక అద్భుతమైన విధానము జరుగుతుంది. ఏంటో చూద్దాం. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యొద్ద ఉన్నది? నీ యొద్దను నీ తండ్రి ఇంటి వారి యొద్ద కదా. నేను ఇక్కడ ఒక మాట సేవకుడు అంటున్నాడు, ఇశ్రాయేలు అభిష్టము నీ యొద్దను నీ తండ్రి యొద్ద ఉన్నవి కాదా అంటున్నాడు. ఆ మాట అనగానే ఆ యొక్క సౌలుకి ఏమో అర్థం కాల. ఇదేంటి సేవకుడు నన్ను ఏమంటున్నాడు? ఇశ్రాయేలుకి అభిష్టము అంటే, అభిష్టం అంటే దేవుడు కోరుకున్నవాడని అర్థం. అర్థం ఏంటంటే దేవుడు కోరుకున్నవాడని అర్థం. అభిష్టము నెరవేర్చడానికి అంటాడేంటి సేవకుడు? ఎందుకు ఈ మాట అంటున్నాడు అని తనకు అర్థం కాదు. ఏం కాలేదు? అర్థం కాదు. సేవకుడు అన్న మాటకి, ఆలోచనకి అర్థం కాక ఏం చేయాలో, ఏంటి ఇలా అంటున్నాడు ఏంటి సేవకుడు? నేను ఇశ్రాయేలు, అప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడంటే 21వ వచనం, అందుకు సౌలు నేను బెన్యామీనును కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కదా. ఇక్కడ ఏమనుకుంటున్నాడండి? నేను అన్ని గోత్రాలలో 12 గోత్రాల్లో చాలా తక్కువ గలవాడను అంటే తాను తగ్గించుకుంటూ అంటున్నాడు. కానీ ఈ సేవకుడు ఏంటి? ఇశ్రాయేలు 20 లక్షల పైగా ఉన్న ఇశ్రాయేలు కోరిక నేను తీర్చడం ఏంటి, అది నా తండ్రి యొద్ద నుండి వచ్చిన అంటడం ఏంటి అని అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే తనకు తెలియదు. అసలు ఇశ్రాయేలు ఏం కోరుకున్నారో తెలియదు. ఇశ్రాయేలు ఏం కోరుకున్నారన్నది ఎవరికి తెలుసు? సౌలుకు తెలియదు. ఎవరికి తెలుసు? సమూయేలుకు, దేవుడికి మాత్రమే తెలుసు. ఈ ఇశ్రాయేలు ఏమన్నారు? అన్ని దేశాల్లో ఒక రాజులు ఉన్నారు, మాకు ఒక రాజు కావాలి. అన్ని ప్రాంతాల్లో, అన్ని ఊర్లో ప్రతి ఒక్కరికి ఒక అధికారి ఉన్నాడు, మాకు అధికారి కావాలంటే సౌలు అన్నాడు, దేవుడే కదా మన అధికారి, మనిషిగా ఒక అధికారి కావాలని అడిగినప్పుడు దేవుడు బాధపడి, సరే వాళ్ళ ఇష్ట ప్రకారమే జరిగిద్దాం అన్నాడు.
ఇప్పుడు ఆ కోరిక ఎప్పుడు జరిగింది? ఇప్పుడు అభిష్టము అనగా కోరిక. ఇశ్రాయేలు కోరిక నెరవేర్చబడతాం. దేవుని వద్దనుకొని మనిషిగా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ కోరిక ఎప్పుడు ఇప్పుడు అందుకే సేవకుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు కోరుకున్న అభిష్టము నెరవేరబడింది. ఇక్కడ దేవుడు కోరుకోలే, ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న అభిష్టము నెరవేరబడుతుంది అన్నాడు. ఆ మాట అర్థం కాక ఏమంటున్నాడంటే సౌలు, నేను అభిష్టాన్ని నెరవేర్చి ఇశ్రాయేలు కోరికలు నేను తీర్చడం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల పైగా ఉన్న వాళ్ళ కోరికలు నేను తీర్చడం ఏంటి, నా తండ్రి తీర్చడం ఏంటి అని తన ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచించే ఈ లోకంలో ఉన్న ఆలోచనలో ఉన్నాడు. అర్థం కాల. ఈరోజు చాలా మందికి ఇదే పరిస్థితి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే కొందరు ఏమంటారంటే, ఇది నా గురించే ఈయన ఏదో అంటున్నాడు, ఈ సేవకుడు నా గురించే మాట్లాడుతున్నాడు, ఈ సేవకుడు నా గురించే అని ఆలోచన చేస్తున్నాడని చాలా మంది ఈరోజు నా అభిప్రాయం మారిపోతుంది. నన్నే తిడుతున్నాడు, నన్నే అంటున్నాడు, నేను చేసిన తప్పులు నాకు ఎత్తి చూపుతున్నాడని చెప్పి ఆ సేవకుడి మీద సంఘం పైన కోపం పెట్టుకొని దేవుడి మందిరాన్ని మానేసేవారు. ఎందుకని? అర్థం కాక. అసలు యథార్థత ఏంటో తెలియదు. ఇది ఎవరికి తెలుసు అంటే ఒక సేవకుడికి, దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఈరోజు చాలా మంది సేవకులను దూషించి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని మందిరాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన మమ్మల్ని ఏదో అన్నాడు. అది మిమ్మల్ని అనటం కాదు, అది వాక్యములో ఉన్నది మీకు చెప్పాడు, దేవుని మాటగా చెప్పాడు. దొంగతనం చేయొద్దన్నాడు కనుక అది గుచ్చుకుంది. ఆ యథార్థత నువ్వు గ్రహించలేదు కాబట్టి ఈరోజు నువ్వేమవుతున్నావు అంటే ఆ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు, ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు. కానీ నష్టపోయేది ఎవరు? నువ్వే. ఎందుకని? నీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు సౌలు పరిస్థితి అదే. ఈయన ఏంటి ఇలా అంటాడు, ఇశ్రాయేల్లో నేను ఏమాత్రము పనికిరాని వాడును, నా గోత్రము ఎందుకు పనికిరాదు, అలాంటి నన్ను ఇశ్రాయేలు ప్రజల అభిష్టం నేను నెరవేర్చడం ఏంటి, నా తండ్రి ఇంటి వారిని నెరవేర్చడం ఏంటి? అర్థం కాల. ఈ మాట ఎందుకు అన్నాడు అన్నది చాలా మందికి ఆనాడు సౌలుకి అర్థం కాల. ఏంటంటున్నాడంటే, అయ్యా సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అందుకు సౌలు, నేను బెన్యామోని కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములు స్వల్పమైనది కాదా, నేను స్వల్పమైన వాడను, దేవుని మందిరంలో కూడా నేను అడుగు పెట్టడానికి అర్హత లేనోని, దేవుడు ఉండే సేవకుని కలుసుకోవడానికి కూడా నాకు అర్హత లేనోని, అలాంటి నన్ను ఇశ్రాయేలు ప్రజల అభిష్ట నెరవేర్చడం ఏంటి, నా వల్ల ఏంటి అని అర్థం కాదు. ఈరోజు చాలా మంది అర్థం కాదు దేవుని వాక్యం. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించరు కాబట్టి. ఈరోజు నీవు వాక్యాన్ని ధ్యానిస్తే అసలు అర్థం బయటపడుతుంది. ఒక రోజున నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే ఒకరు గురించి చెప్పాడు, అయ్యా ఈరోజు మనం దేవుని నమ్ముతున్నాం కాబట్టి విగ్రహారాధన సంబంధించిన వాటిని తినకూడదని, దేవుడు అది తింటే పలానా పాపం చేసిన వాడని చెప్తే దాని గురించి గొడవైంది. అదేంటి మేము తింటే ఆ మాట అంటావేంటి, ఆ మాట ఎక్కడ ఉందని చూపిస్తే వాళ్ళలో వాక్యాన్ని చూపించాడు. అప్పుడు వాక్యములోకి నిర్గమాకాండము 20 అధ్యాయములో ప్రతి వాక్యాన్ని చూపించినప్పుడు అతనికి అప్పుడు అర్థమయ్యి అతను మారటం జరిగింది. ఎందుకని? ఆ వాక్యములో ఉన్నది యథార్థత తనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాడు, రుజువు చూపించాడు. ఈరోజు చాలా మంది ఏమవుతున్నారంటే రుజువు కనపడతలేదు, కానీ నీకు రుజువు చూపించేది ఏంటంటే వాక్యం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తే అది నా గురించి మాట్లాడతలేదు, ఇది దేవుడు అందరి గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం. కొంతమంది ఏమంటారంటే ఇది నా గురించే అంటారు. కాదు, నువ్వు వాక్యం ధ్యానించట్లేదు కాబట్టి నీ గురించి నువ్వు అనుకుంటున్నావు. వాక్యాన్ని చదవాలి. దొంగతనం ఎందుకు చేయొద్దన్నాడు, పొరుగు వారిది ఎందుకు ఆశించొద్దన్నాడు, ఇవన్నీ ఒకవేళ నువ్వు ఆశిస్తున్నావేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించట్లేదు.
కేవలం సేవకుడు నన్నే అంటున్నాడని చెప్పి మందిరం విడిచి వెళ్ళిపోతున్నావు. నిన్నే పట్టుకొని నీ వైపే ఏలెత్తి చూపుతున్నాడు, నువ్వు మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారు లేరా? ఉన్నారు. అందుకే ఇక్కడ సౌలుకి ఏం అర్థం కాల. ఈయన నన్ను తిడుతున్నాడో పొగుడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అర్థం చేసుకోవాలంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు. ఏ సేవకుడు ఏ మాట మాట్లాడుతున్నా నీకు ఒకవేళ గుచ్చుకుందనుకో, అది ఎక్కడ ఉందని పరిశీలించాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యము నీకు ముందుగా, ఒకప్పుడు ఈ వాక్యము లేదు, ఒకప్పుడు దేవుని స్వరము ద్వారా సేవకుడు ద్వారా, ఇప్పుడు నీ ముందే ఆయన వాక్యాన్ని పెట్టి ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని ధ్యానించు. అది నిజమా యథార్థం అనేది నువ్వు తెలుసుకోవాలంటే ఈ వాక్యము వాళ్ళ రిఫరెన్స్ సహా చెప్తున్నారు కాబట్టి అది ఉందా లేదా అని పరిశీలించు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, పరిశీలించు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు, వాక్యము చాలా, ఈ పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనది. ఒక రోజున నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. మేము ఒక పరిచర్య చేస్తున్నప్పుడు చాలామంది ఒక వివాహానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చాలా చాలా గిఫ్ట్లు ఇచ్చారు. ఆ గిఫ్ట్లు ఇస్తూ ఉంటే ఆ గిఫ్ట్లు తీసుకున్నారు కానీ అతనిలో ఏమాత్రం ఇది లేదు. అప్పుడు నేను నా స్నేహితుడు వెళ్ళి కూర్చొని, ఏంటి అలా ఇలాగ ఉన్నావేంటి, నువ్వు చక్కగా ఉండాలి, దేవుని స్తుతించాలంటే ఆయన ఏమన్నాడంటే, నాకు చదువు లేదు. ఏమన్నాడు? నాకు చదువు లేదు. కానీ నా మనసులో ఒకటి ఉండిపోయింది. ఏముండిపోయింది? తన మనసులో ఒకటి ఉండిపోయిందంట, నేను ఎలాగైనా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యము నా భార్యకు నేను చెప్పాలి అనే మనస్తత్వం అతనికి ఉండేదంట. ఆ రోజున అతను రిసెప్షన్లో చెప్తున్న మాట ఏంటంటే ఇదే చెప్తున్నాడు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నాకు అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఏంటేంటో ఇస్తున్నారు, బిందులు ఇస్తున్నారు, అయ్యని ఎన్నెన్నో ఇస్తున్నారు, కానీ నాకు బైబుల్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరంటే నా తోటి ఒక స్నేహితుడు ఏం చేశాడంటే బైబిల్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు అతనిలో ఎంతో సంతోషం ఏర్పడింది. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, విలువైన గిఫ్ట్ ఏంటో తెలుసా? మీరు ఏ బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా అక్కడ ఇక్కడ పడేసుకుంటారేమో, కానీ ఈ విలువైన వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను బ్రతికిస్తుంది. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలంటే వాక్యాన్ని ఇవ్వండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే తన గుమ్మం దాటే ముందంటే దేవుని వాగ్దానాన్ని గుమ్మం దగ్గర తగిలించుకొని వెళ్ళేవాళ్ళం. ఈరోజు కూడా ఇశ్రాయేలు గుమ్మమ్మ దగ్గర ఏముంటుందంటే వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని చూడగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ వాక్యాన్ని ముట్టుకొని ముద్దు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. బయటికి వెళ్ళేటప్పుడు ఆ వాక్యాన్ని ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు. ఈరోజున విలువైన వాక్యాన్ని పోగొట్టుకుని, ఎందుకంటే కొద్ది దినాల్లో ఈ వాక్యం మనకు దొరకపోవచ్చు. అందుకే ఈ రోజున చాలామంది ఇప్పుడు ఏం బాధపడుతున్నారంటే, అయ్యా నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను, నా దగ్గర పరిశుద్ధ గ్రంథం లేదు. పరిశుద్ధ గ్రంథం కావాలని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది భయముతో, కొంతమంది భయపడిపోతూ ఉంటారు, నా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే. అందుకే వాళ్ళ రహస్యం మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆడియో కాళ్ళు వింటూ ఉంటారు. ఈరోజున దేవుని వాక్యానికి అన్యులే అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దేవుని మందిరానికి వెళ్ళే మనం మాత్రం పక్కన పెట్టేస్తున్నాం. వాక్యాన్ని ధ్యానించండి. ఈరోజున దేవుని వాక్యాన్ని పక్కన పెడతానికి కాదు నీకు దేవుడిచ్చింది, నీ బ్రతుకు మార్చాలని, నువ్వు పాపములో పడకూడదని ఈ రోజున ఈ వాక్యం ఇచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని అనేక మందికి పంచిపెట్టిన గిఫ్ట్గా ఎవరికైనా ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వండి. ఇదిగో ఈ లోకములో ఏది ఇచ్చినా అది వ్యర్థము, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం ఇస్తే అది నిన్ను బ్రతికిస్తుంది. నీ కుటుంబ తరతరాల వరకు బ్రతికించేది ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే అని చెప్పండి. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, బైబిల్ కొనండి, బైబిల్ చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది పంచిపెట్టండి. యవ్వన కాలంలో నా కాడి మోయట సులువు అన్నాడు. యవనస్తుడా, ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ఊరికినే వచ్చి వాట కాదు,
నీవు మారుతున్నా, నీ కుటుంబాలు మారాలన్నా, నీ బంధువులు మారాలన్నా నీవు కూడా ప్రచురము చేయాల. ఈ వాక్యాన్ని ధ్యానించు. ఈ వాక్యాలను వాట్సాప్లో షేర్ చేయి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయి. వాక్యములు అనేక బిడ్డలు ఎంతోమంది కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. యుద్ధాలని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆదరణ లేదు ఈ రోజున. కానీ ఆదరించే వాక్యము నీ దగ్గర ఉంది కనుక అనేక మందికి పంచిపెట్టు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథాలు కావాలంటే ప్రతి ఒక్కరు ఇగో ఈ లింకుల ద్వారా మీరు పంపించండి. ప్రతి ఒక్కరికి మేము పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వటానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికన్నా విలువైనది పరిశుద్ధ గ్రంథం. చాలామంది వాక్యం కావాలయ్యా, వాక్యం చదవాలయ్యా అని చాలామంది ప్రతి ఒక్కరు ఇదే మాట అంటున్నారు. కనుక ఈ రోజున వాక్యాన్ని ధ్యానిద్దాం. అప్పుడు నీ తప్పులు బయట పెడతాడు దేవుడు. అద్దంలో నీ ముఖము ఏ విధంగా అయితే సరి చేసుకుంటావో వాక్యము ద్వారా నీ బ్రతుకును సరి చేసుకుంటావు. ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టకండి. ఈ వాక్యాన్ని అక్కడ పైన పెట్టి వదిలేయకండి. అనేక మందికి షేర్ చేయండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యము చాలా విలువైనది. ఆది యందు వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుగా జీవాహారంగా వచ్చిన దేవుడు. ఈ రోజున ఈ లెంట్ దినాల్లో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ధ్యానించారు. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నవారు, దేవుని మందిరంలో ఉంటున్న ఎక్కడైనా సరే వాక్యాన్ని నిరంతరము ధ్యానించండి. దేవుని యొక్క దీవెనలు మెండుగా వస్తాయి. దేవుని యొక్క కృప మీ పైన మెండుగా ఉంటుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకు. ఈ రోజున సౌలుకు అర్థం కాల పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి ఇలా అంటున్నాడు సేవకుడు. ఇశ్రాయేలు 20 లక్షల పైగా ఉన్న వాళ్ళ అభిష్టం నేను నెరవేర్చడం, వాళ్ళ కోరిక నేను నెరవేర్చడం ఏంటి? ఈ రోజున చాలా మందికి అర్థం కావట్లేదు. అసలు అర్థం తెలుసుకోవాలంటే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టకు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు అనేక మందికి షేర్ చేయి. అనేక మందికి పరిశుద్ధ గ్రంథాలను, వాగ్దానాలను ప్రతి ఉదయాన్నే దేవుని మాటలు పంపించు. దేవుని యొక్క అనుగ్రహం పొందుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.